హాయ్ అండి. వెల్కమ్ టు రాయలసీమ రుచులు. ఇవాల్టి వీడియోలో చికెన్ మసాలాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా గనుక చికెన్ మసాలా చేసుకున్నారంటే చికెన్ గ్రేవీలోకి కానీ ఫ్రైలోకి కానీ ఒక స్పూన్ వేసుకున్నారంటే ఆ చికెన్ టేస్టే ఎన్హాన్స్ అవుతుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో చూశాక మీరు కూడా ఇంట్లోనే చికెన్ మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చికెన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. మసాలా చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. తర్వాత ఒక పావు కప్పు దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దాల్చిన చెక్కలో సగం లవంగాలు, ఒక 8 దాకా స్టార్ అనేస వేసుకొని మూడింటిని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పావు కప్పు ధనియాలు, ఒక 6-7 జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ప్యాను ఐరన్ ప్యాన్ కాబట్టి వేడి ఎక్కువసేపు ఉంటుందండి. సో నేను ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి మిగిలిన దినుసులన్నీ వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా రాతి పువ్వు, ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక జాపత్రి పువ్వు, ఒక 25 యాలుక్కాయలు వేసుకొని కొద్దిసేపు గరిటెతో కలుపుకుంటూ ఉన్నామంటే ఆ సెగకే అవి వెచ్చబడిపోతాయండి. ఫైనల్గా ఒక స్పూన్ సోంపు, అలాగే 2 స్పూన్లు జీలకర్ర, ఇంకా పావు స్పూన్ మెంతులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ దినుసులన్నీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ వెచ్చబడితే సరిపోతుందన్నమాట. ఫైనల్గా ఒక ఇంచి సొంటిని ఇలా నలగొట్టుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఎండ ఉంటే కనుక దినుసులన్నింటినీ ఒక రోజు పాటు ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. ఇలా అన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎమ్మటే ప్యాన్లో నుంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దినుసులన్నింటినీ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోయాయంటే మసాలా టేస్టే మారిపోతుందన్నమాట. వేయించిన దినుసులన్నింటినీ ప్లేట్లో వేసుకున్న తర్వాత వాటిని అయితే బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకుని బాగా డ్రై రోస్ట్ అవ్వనివ్వండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఇలా బాగా డ్రైగా అయిపోవాలన్నమాట. కరివేపాకుని చేత్తో నలిపామంటే ఇలా బాగా పలపలా నలిగిపోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. దినుసులన్నిటినీ బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నారంటే చికెన్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చికెన్ మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో. ఇలా చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇప్పటి నుంచైనా బయట ప్యాకెట్లు కొనుక్కోకుండా ఇలా ఒక్కసారి చికెన్ మసాలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుందండి. ఈ మసాలా వేసి చికెన్ ఫ్రై కానీ గ్రేవీ కానీ చేసుకున్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.